ఇక్కడ 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 ఒకటి జడ్జి గారు, శాంతి ఏమో ప్రేమ సమాజం భూముల వ్యవహారంలో దానికి ఉన్నటువంటి వాల్యూని నేను పెంచాను అనే విషయాన్ని ఆమె చెప్పారు. అదే విషయాన్ని ధృవీకరిస్తూ మదన్ మోహన్ కూడా ప్రేమ సమాజం వ్యవహారంలో సెటిల్మెంట్ చేసింది శాంతి అనే ఈ విషయం చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో మాత్రం ఒక్కసారి కూడా ప్రేమ సమాజం వ్యవహారం చర్చకు రాలా, ఒక్క చోట కూడా ఆయన మాట్లాడలేదు. శాంతి అందరిలాగే, అందరి అధికారుల్లాగే, మీ మీడియాలాగే నన్ను కలిశారు. ఏదో పని విషయంలో, అంటే నేను నోడల్ ఎంపీగా ఉన్నాను కాబట్టి సహజంగా కలుస్తారు కాబట్టి అలానే కలిశారు, పని మీద వచ్చారు, పని చేశారు, వెళ్ళిపోయారు అనే విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. తర్వాత మదన్ మోహన్ ఎప్పుడు కలిశాడు అని అంటే కూడా మదన్ మోహన్ ఏదో స్కాలర్షిప్ విషయంలో కలిశాడు, అంతకుమించి నాకు అతను గురించి వేరే ప్రత్యేకమైనటువంటి పరిచయమే లేదన్నాడు. కానీ ఈరోజు మదన్ మోహన్ విజయసాయి రెడ్డితో ఎక్కడెక్కడ కలిశాడు, యాంటీ రూమ్లో, విజయసాయి రెడ్డి యాంటీ రూమ్లో కూడా ఎన్ని మినిట్స్ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనే విషయాన్ని చెప్పుకొచ్చారు కదా. ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి ఒకసారి కూడా ప్రస్తావించలేదే. అంటే ఇతను చెప్తుంది అబద్ధం అనుకోవాలా, విజయసాయి రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలా, ఇతను అబద్ధం చెప్తున్నాడు అనుకోవాలా? విజయసాయి రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కేవలము కొంతమంది కమ్మవాళ్ళని తిట్టడం కోసము, కొంతమందిని నానా మాటలు అనడం కోసము, కొంతమందిని అనేక రకాలుగా బెదిరించడం కోసము ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజలకు నిజాలు చెప్పడం కోసం కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కేవలము ఆయన గొప్పతనాన్ని, రామోజీరావుని ఎంత వేధించాను అన్న పదాన్ని కూడా ధైర్యం, సంవత్సరం పాటు ఒక సంవత్సరం పాటు నేను రామోజీరావుని ఎంత వేధించానో, నా సత్తా ఏంటో, నా పలుకుబడి ఏంటో, ఢిల్లీలో నాకు ఉన్నటువంటి విలువ ఏంటో, నేను ఏమేమి చేయగలను మీకు చేసి చూపిస్తాను, మీ అంతు చూస్తానంటూ ఈరోజు మహా న్యూస్ వంశీ గారిని కానీ, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కానీ, TV5 బిఆర్ నాయుడు గారి పేరు పెట్టి వాడు 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 అని 100 సార్లు మాట్లాడాడు విజయసాయి రెడ్డి. అదే విధంగా నీకు విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం ఇవ్వకుండా వాడు సునీల్ గాడంటూ, వీడు శ్రీనివాస్ గాడంటూ ఎంత అసభ్యంగా మాట్లాడాడో. వాడు అరే ఒరే అంటూ కూడా మాట్లాడాడులేండి, అరే ఒరే అంటూ కూడా మాట్లాడాడు. ఒక పార్లమెంటేరియన్ వాడడము ఎంత సిగ్గుచేటని ఎలా భరిస్తున్నారు మీ జర్నలిస్టులు ఈ యొక్క అరాచకాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అంటే కొంతమంది వల్ల భరించాల్సి రావడం ఒక ఇది అయితే, డెఫినెట్గా ఎదిరించే రోజు ఒకటి వస్తుంది. ఆ పర్టికులర్ రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా ఎదిరించాల్సిన టైంలో ఎదిరించే పరిస్థితి వస్తుంది. ఈ విషయం అయితే క్లియర్. మేమంటున్నది ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని టోటల్ గా టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం ఇది సమంజసమా? మరి మీ రెడ్డి సామాజిక వర్గంలో టీవీలు లేవా, న్యూస్ పేపర్ లేవా? 10 టీవీ రాలేదు, ఎన్టీవీ ప్రచారం చేయలేదు, సాక్షి టీవీ ప్రచారం చేయలేదు, TV9 ప్రచారం చేయలేదు. ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? నీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, నీ లీడర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. నీ యొక్క తప్పులు నాకు ఎప్పుడు కప్పిపుచ్చుతాయి. అంటే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ అంతా కేవలం మీడియాని తిట్టడానికే పెట్టినట్టు అనుకోవాలా? అంతకుమించి విషయం ఏం లేదు అక్కడ. ఇక్కడ ఒక విలేకరు అడిగారండి, 2016 నుంచి నీకు శాంతికి సంబంధం ఉన్నాయని వార్తలు వచ్చాయి, మీ సమాధానం ఏమంటే ఏ సమాధానం చెప్పాడు? నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఆ 2016 నుంచి సంబంధాలు ఉన్నాయని మీడియాలో చెప్పిన వ్యక్తి ఎవరు? నేను. నీకు దమ్ముంటే జడ్జి రామకృష్ణ చెప్తున్నది అవాస్తవమని నువ్వు చెప్పి ఉంటే నీ బతుకు ఎలా బస్టాండ్ పాలు చేసినవాడిని ఎరకు తేలిపోయిండేది. నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత బ్రోకర్ గాడివో, నువ్వెంత ఆడబిడ్డలని ఢిల్లీలో ఎలా పండబెట్టావో అందరి దగ్గర నేను బయట పెట్టిండేవాడిని. ఈరోజు పెడతా, ఇప్పుడు కూడా. నీ యొక్క స్వార్థం కోసం, మీ రెడ్డి నాగార్జున రెడ్డిని కాపాడడం కోసం మీ జగన్మోహన్ రెడ్డి, మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మీరు నలుగురు కలిసి దుర్మార్గంగా ఢిల్లీలో ఎలా ప్రవర్తించారో దానికి ప్రత్యేక సాక్షిని, అందులో బాధితులు నేను చెప్పే మార్నింగ్ డిబేట్ లో. అక్కడ 2016 జూన్లో నేను రాజ్యసభ ఎంపీని అయ్యాను అని అంటున్నాడు కదా. అప్పటి వరకు నాకేంటి సంబంధం ఢిల్లీలో అని అంటున్నాడు.
2016 డిసెంబర్ 6వ తారీఖున నేను పార్లమెంట్ లో మహాభియోగ తీర్మానం పెట్టాను మొట్టమొదటిసారిగా. ఓకే, రైట్. ఇంపీచ్మెంట్ పెట్టారు కదా. ఇంపీచ్మెంట్ పెట్టింది 2016 డిసెంబర్ 6వ తారీఖున. డిసెంబర్ 6 నుంచి తర్వాత జనవరి ఫిబ్రవరిలో మొత్తం అందరినీ ఎంపీలందరినీ కలిసి దాన్ని డిఫాల్ట్ చేయించారు ఈ రెడ్లందరూ కలిసి, ఈ 4 రెడ్లు. అంటే నువ్వు అంటున్నది ఏంటి? నేను అప్పటికి ఎంపీనే కాలేదు అంటూ అపహాస్యం చేశావు. నువ్వు ఎంపీగా వచ్చింది జూన్ 2016లో, నేను ఇంపీచ్మెంట్ పెట్టింది డిసెంబర్ 6వ తారీఖున. తర్వాత నా ఇంపీచ్మెంట్ లో ఉన్న ఎంపీల దగ్గర నుంచి లెటర్స్ తీసుకున్నది జనవరి 2017లో. ఈ లెక్కలు చాలదా? నువ్వు చెప్తున్నది అవాస్తవం అని చెప్పడం కోసము ఈ సీక్వెన్స్ చాలదా? ఈ డేట్స్ చాలవా? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి భాగోతం, విజయసాయి రెడ్డి చేసేటువంటి మంత్రాంగం, విజయసాయి రెడ్డి చేసేటువంటి బ్రోకరిజం, విజయసాయి రెడ్డి చేసేటువంటి సోదిరెడ్డి చెప్పేటువంటి సోది ప్రజలకు అర్థం కావాలి. అందుకోసమే నేను ఇప్పుడు బయట పెడుతున్నా. ఇప్పుడే కాదు, చాలా రోజుల క్రితమే బయట పెట్టాను, కానీ దానికి ప్రాముఖ్యత ఇప్పుడు వచ్చింది. పాపం ఇప్పుడు పండింది. ఒకవేళ నిజంగానే ఒకటి చెప్తున్నాను గోపి గారు, శాంతి గారు ఈ మదన్ మోహన్ ఒకటైపోయి రాజీ చేసుకొని ఆయన అడిగిన 30 కోట్లు శాంతి గారు ఇచ్చేసింటే ఈ వ్యవహారం ఇంతవరకు బయటకు వచ్చిండేదే కాదు.